హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ మీకోసం ఒక మంచి రెసిపీ తెచ్చానండి. ఇది ఒక పంజాబీ డిష్ అండి. ఇలా అక్కడ చాలా అయితే ఫేమస్, ఇష్టంగా కూడా తింటారండి అక్కడ అందరూ. చాలా బాగుంది కూడా. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఇంట్లో అందరికి కూడా నచ్చింది. దీంట్లో అయితే కాంబినేషన్ అయితే చోలే అండి, అదే శనగల కూర అన్నమాట. నేనైతే ఇక్కడ కాంబినేషన్ దీనిలోకి మటన్ కూర చేస్తున్నానండి. ఫస్ట్ మనం కర్రీ చూద్దాం. మరి దీంట్లో ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చిమిర్చితో పాటు బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మసాలా, ఉప్పు, పసుపు, కారం, కొబ్బరి మసాలా, ఇంకా చికెన్ మసాలా పౌడర్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మైదా లేదా గోధుమ పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక 10 నిమిషాల పాటు. నేనైతే గోధుమ పిండి మంచిదని అదే ప్రిఫర్ చేస్తున్నాను. ఇంకా మీ ఇష్టం. మధ్యలో ఒకసారి కూరలో చూస్తామండి. ఇప్పుడు ముక్కలు వేసుకొని బాగా ఒక 10 నిమిషాలు ఉంచాలండి, అవి కొంచెం మగ్గేంత వరకు. ఇప్పుడు తర్వాత నీళ్ళు వంపుకొని ఒక అరగంట పాటు మగ్గనివ్వాలి. నాకు తెలుగు వర్డ్స్ అంతంత మాత్రం వచ్చండి, తప్పులు ఏదైనా ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి కొంచెం. ఇప్పుడు శనగపిండితో ఉప్పు వేసుకొని కలర్ యాడ్ చేసుకొని మన ఇష్టం వచ్చిన కలర్ అయితే ప్రిఫర్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ రెడ్ కలర్ తీసుకుంటున్నాను. సో తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. రెండు ఒకేసారి చేస్తున్నానండి, తొందరగా అయిపోవాలని, కూర అండ్ దిస్ రొట్టె కూడా. ఇప్పుడు రొట్టె మీద ఈ పేస్ట్ రాసుకొని దాని మీద నువ్వులు, వాము చల్లుకోవాలండి. నువ్వులు, వాము అయితే చాలా మంచిదండి ఆరోగ్యానికి. సో అందుకని నేను ఇక్కడ పైన లిటిల్ బిట్ ఇక్కడ ఇలా చల్లుకుంటున్నాను రొట్టె మీద. మీరు వీడియోలో చూడొచ్చు. ఇంకొక వైపు బాణలిలో నూనె వేసుకొని కొంచెం వేడి చేసుకోవాలండి. సో ఇప్పుడు ఈ రొట్టె మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మనం దాన్ని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అయితే ఒకవైపు చేసుకుంటే సరిపోయిద్దండి, రెండో వైపు ఆటోమేటిక్గా డిప్ అయ్యిద్ది కాబట్టి రెండో వైపు కూడా అదర్ సైడ్ కూడా బాగానే ఇదైపోయిద్దండి, ఫ్రై అయిపోయిద్ది. సో ఉల్టా చేయడం అవసరం లేదు. ఇక్కడ పేస్ట్ రాసి బాణలిలో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి. సో సైజ్ కూడా మీ కడాయి సైజ్ చూసుకొని రొట్టె అంత పెద్దదిగా చేసుకుంటే బాగుంటుందండి. సో నేనైతే ఇక్కడ మినిమం ఒక 5 ఇంచెస్ వరకు తీసుకున్నాను అనమాట రొట్టె సైజు. సో బాణలి సైజ్ చూసుకొని రొట్టె సైజ్ చేసుకుంటే మంచిదండి. చూసారుగా ఎంత బాగుందో, మరి అంతే టేస్టీగా కూడా ఉందండి. సో డెఫినెట్గా అయితే అందరు ట్రై చేయండి. ఇప్పుడు కూర కూడా మంది రెడీ అయిపోయిందండి. దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. కాంబినేషన్ అయితే అదిరిందండి అసలు. ఇలా మనం కొత్తగా డిషెస్ చేస్తుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడూ ఒకటేలా కాకుండా ఇలా వెరైటీగా చేస్తే బాగుంటుందండి. సబ్స్క్రైబ్ మై వీడియో.